ఫార్ములా ఈ రేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు త్వరలో నోటీసులు జారీ చేసేందుకు రెడీ అయింది. ఆయనతో పాటు మరో ఇద్దరు అధికారులు బ్యాంక్ అధికారులను విచారించేందుకు ఏర్పాట్లు చేసింది. అటు ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచుతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ అధికారులు స్పీడ్ పెంచుతున్నారు. కేసులో ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. వీరితో పాటు బ్యాంక్ అధికారులను ప్రశ్నించడానికి ఏర్పాటు చేస్తుంది. 2-3 రోజుల్లో వీరందరికీ నోటీసులు జారీ చేయడానికి షెడ్యూల్ ప్రిపేర్ చేసింది. దర్యాప్తులో భాగంగా ఫస్ట్ బ్యాంక్ అధికారులను విచారించున్నట్టు సమాచారం. ఆ తర్వాత కేటీఆర్ సహా ఇతర నిందితులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది ఈడీ. ఈ రేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించింది. ఈ రేస్ కోసం జరిగిన ఒప్పందాలు, సీజన్ 9-10 కోసం హెచ్ఎండీఏ నుంచి జరిగిన చెల్లింపుల వివరాలు తెలుసుకుంది. గత ఏడాది అక్టోబర్ 3, 11వ తేదీల్లో హెచ్ఎండీఏ నుంచి బ్రిటన్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి 45.71 కోట్లు బదిలీ చేసినట్టు గుర్తించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలపై ఈడీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. త్వరలో హైదరాబాద్ హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులను విచారించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఈడీతో పాటు ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని, కానీ కేసు దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఎంక్వైరీ స్పీడప్ చేశారు. సోమవారం హైదరాబాద్ హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులు ప్రశ్నిస్తారని తెలుస్తుంది. ఆ తర్వాత మున్సిపల్ శాఖ అధికారుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నట్టు సమాచారం.